గొడ్లవల్లేరు మండలం పెంజండ్ర గ్రామంలో గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే రాము గ్రామస్తులు అందించిన అర్జీలను స్వయంగా స్వీకరించారు. పలు సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజల చిన్న సమస్యలను అధికారులతో మాట్లాడి ఇక్కడే పరిష్కరించామని, పెద్ద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతతో పనిచేస్తానని ఆయన అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం ప్రజల వద్దకే పాలన అందజేయటమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ బొప్పన శివప్రసాద్, గ్రామ టీడీపీ అధ్యక్షులు గూడపాటి వెంకటేశ్వర, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నేను ఒక్కటి మిస్ అవడానికి కూడా ఊరుకొని ముందే చెప్తున్నా. ఇంటి స్థలం స్థలాలు పెన్షన్ పడతాయి. ఇది పెడతాం అండి, ఇది పెడతాం. దీంట్లో ఒక స్పెషల్ దీని కింద పెట్టుకుని చేస్తాం. ఇది మొత్తం ఈ రోడ్డు అంతా పైకి వెళ్తాండి. అది ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోయి ఇంటి వరకు, ఇంటి లోన్ వరకు పెట్టుకోవడం జరిగింది. వీటిలన్నింటినీ కూడా ఇంటి లోన్ అయితే కనుక ఇమీడియట్ గానే అతి త్వరలోనూ శాంక్షన్ అయిపోతుంది. ఇంటి స్థలాలు కూడా చాలా తొందరగా ఇక్కడ అప్రూవ్ చేస్తానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వితంతు పెన్షన్లు కానీ మిగతా పెన్షన్లు అన్నింటినీ కూడా ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు మన ఇక్కడి నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్ మీ దగ్గరికి మీకు ఇన్ఫార్మ్ చేసి అది పూర్తి చేస్తాడు. తప్పకుండా జరుగుతుందని కూడా మీకు అందరికి హామీ ఇస్తున్నాను. అలాగే ఓపెన్ అవ్వగానే కూడా మీ వెల్ఫేర్ అసిస్టెంట్లు అందరికి కూడా ఒక చిన్న విన్నపం, వాళ్ళు వచ్చారో రాలేదు, మేము వెళ్ళామో రాలేదు అనేది కాకుండా పని జరిగేటట్లుగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరికీ స్ట్రిక్ట్ గా చూడడం జరుగుతుంది. ఎందుకంటే మనం అనుకుంటాం మనం చాటింపేశాము, మనం అంతా అందరికీ ప్రచారం చేశాము, అయినా కానీ రాలేదు అని. అది వాస్తవం కాదు. ఇంటింటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళందరికి కాల్ చేయండి. నేనైతే గనక ఎవరైనా కానీ ఎవరైనా మిస్ అయితే గనక చాలా సీరియస్ గా తీసుకుంటా అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాం. చాలా అందరూ కూడా స్ట్రాంగ్ గా వర్క్ చేద్దాం. మనం ఉండేది ప్రజా సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి. మీరందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే దానికి మీ ప్రధానంగా మీ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అనేక పథకాలు పెడతా ఉంటాం, అనేక రకాల శాంక్షన్స్ ఇస్తూ ఉంటాం. కానీ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులకే ఉంది. గుడివాడలో అధికారులందరూ సిన్సియర్ గానే పనిచేస్తున్నారని ఆశిస్తున్నాను. సో మీ అందరికీ కూడా స్పెషల్ రిక్వెస్ట్, మనందరం కలిసి బాగు చేసుకుందాం. ఈ ప్రభుత్వంకి వచ్చే మంచి పేరు కూడా మీకు కూడా భాగం కలిగేట్టుగా మేము అందరూ చేస్తామని చెప్పి